మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. అయితే కొన్ని అద్భుతమైన కథలను చేజేతులా వదులుకున్నారు. ముఖ్యంగా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడంతో ఆయన పాన్ ఇండియా స్టార్డమ్ కోల్పోయారు. ఆ మిస్టేక్స్ ఏమిటో చూద్దాం. వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నారు కానీ వాస్తవానికి వెంకీ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు. వెంకటేష్ తన కెరీర్లో లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని జోనర్స్లో సినిమాలు చేశారు. కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకటేష్ తన కెరీర్లో కొన్ని అద్భుతమైన సినిమాలని చేజేతులుగా వదులుకున్నారు. ముఖ్యంగా 2 సినిమాలని వదిలేసి పెద్ద తప్పు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నాగార్జున కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన సంతోషం మూవీ ఆఫర్ ముందుగా వెంకటేష్కి వచ్చింది. దశరథ్ ఈ కథని వెంకటేష్కి చెప్పారు. అయితే భార్య చనిపోవడం, ఆ తర్వాత మరో పెళ్లిలాంటి కథాంశాలతో టాలీవుడ్లో బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. దీనితో వెంకటేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఇదే కథ నాగార్జున వద్దకు వెళ్ళింది. రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్లో మణిరత్నం తెరకెక్కించిన రోజా ఒకటి. అసలు ఈ చిత్రాన్ని వెంకీ ఎలా వదులుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. రోజా మూవీ కోసం మణిరత్నం ముందుగా వెంకటేష్ని హీరోగా అనుకున్నారు. వెంకీని సంప్రదించి కథ కూడా చెప్పారు. కశ్మీర్, టెర్రరిస్టులు, ఆర్మీ ఇలాంటి అంశాలు కథలో ఉండడంతో వెంకీకి ఈ చిత్రం ఎక్కలేదు. దీనితో వెంకీ రోజా మూవీపై ఆసక్తి చూపలేదు. దీనితో మణిరత్నం అరవింద్ స్వామిని హీరోగా ఎంచుకున్నారు. అరవింద్ స్వామి కెరీర్ని ఈ చిత్రం పూర్తిగా మార్చేసింది. రోజాకి బదులుగా వెంకీ ఆ సమయంలో చంటి చిత్రాన్ని ఎంచుకున్నారు. రోజా మూవీని వెంకటేష్ చేసి ఉంటే అప్పట్లోనే ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ దక్కేది. పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోయే అవకాశాన్ని మరోసారి వెంకీ చేజార్చుకున్నారు. డైరెక్టర్ శంకర్ సంచలన చిత్రం ఒకే ఒక్కడు చిత్రంలో నటించే ఛాన్స్ వెంకీకి ముందుగా వచ్చింది. తనకి ఈ పొలిటికల్ డ్రామా సెట్ కాదని వెంకీ రిజెక్ట్ చేశారు. రజనీకాంత్ కూడా ఈ కథని వద్దనుకున్నారు. మొత్తంగా ఒకే ఒక్కడు మూవీ అర్జున్కి మాత్రమే రాసిపెట్టి ఉంది. వన్డే సీఎంగా అర్జున్ ఈ చిత్రంలో విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యని దృష్టిలో పెట్టుకుని క్రాక్ కథ రెడీ చేశారు. కానీ బాలయ్య ఈ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత వెంకటేష్కి గోపీచంద్ మలినేని కథ వినిపించారు. ఎందుకో వెంకీకి కూడా క్రాక్ స్టోరీ ఎక్కలేదు. ఫైనల్గా ఈ చిత్రాన్ని రవితేజ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర కథని వెంకటేష్ కోసమే సిద్ధం చేసుకున్నారు. కానీ వెంకటేష్ తనకి ఈ కథ సెట్ కాదని రిజెక్ట్ చేశారు. బాబాయ్ రిజెక్ట్ చేసిన సినిమా అబ్బాయి రానా చేతుల్లోకి వెళ్ళింది. ఈ మూవీలో రానా నటనకి ప్రశంసలు దక్కాయి. వెంకటేష్ కెరీర్లో చేసిన ఈ బ్లెండర్ మిస్టేక్స్ వల్ల ఎన్నో గొప్ప అవకాశాలు చేజారాయి. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో ఎదగడానికి అవకాశం ఉన్న సినిమాలను వదులుకోవడం ఆయనకు భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు.